అలాగే ఇప్పుడు ఈ రోజు అయితే మ్యాచ్ జరుగుతుంది, ముంబైకి పంజాబ్కి జరుగుతుంది కదా. మాక్సిమం ఏ మ్యాచ్ కొట్టచ్చు అనుకుంటున్నారు విన్? నేనైతే ముంబై. ఒకసారి ఏ మ్యాచ్? నేనైతే ముంబై. ఓకే, ముంబై కొడదాం అనుకుంటుంది. ఓకే, అండ్ ఒకవేళ ముంబై మ్యాచ్ కొడితే నెక్స్ట్ ఆర్సీబీకి ముంబైకి జరుగుతుంది కదా, పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పటికే ఆర్సీబీ ఫ్యాన్స్ కొద్దిగా భయపడుతున్నారు ముంబైతో ఎదుర్కోవాలంటే. ఓకే, ఇప్పుడు ముంబై మనోడు ముంబై ఫ్యాన్ కాబట్టి ముంబైని సపోర్ట్ చేసాడు, మనోడు ఆర్సీబీ అనుకుంటా. ఒకసారి మనోడు అడుగు, మీరు ఏమనుకుంటున్నారు అసలు? మామూలుగా నేనైతే ఆర్సీబీ నెగ్గుద్ది అనుకుంటున్నాను. ఆర్సీబీ నెగ్గుద్ది అనుకున్నాడు. ఒపీనియన్ ఏంటి మామూలుగా? ఒకవేళ ముంబై ఇండియన్స్ కి ఆర్సీబీకి పడితే ఏది నెగ్గుతుంది అనుకుంటున్నారు మీరు? ముంబై ఇండియన్స్ నెగ్గుతాను. పొరపాటున పంజాబ్ వచ్చేస్తే అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఈ రోజు పంజాబ్ నెగ్గితే ఆర్సీబీకి పంజాబ్ కి పడితే అప్పుడు ఏ మ్యాచ్ నెగ్గుద్ది? ఈ రోజు ముంబైకి పంజాబ్ కి మ్యాచ్ జరుగుతుంది కదా, మాక్సిమం ఏ మ్యాచ్ విన్ అవుద్ది అనుకుంటున్నారు? 18 ముంబై ఇండియన్స్. ఓకే, ముంబై ఇండియన్స్. ఒకవేళ ముంబై ఇండియన్స్ నెగ్గితే ఆర్సీబీకి ముంబైకి జరుగుతుంది కదా, పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి? మాక్సిమం ఒకవేళ ఎంఐ కొట్టి ఫైనల్స్కి వెళ్ళిపోతాయి ఆర్సీబీకి ఎంఐకి పక్క. చాలా మందికి ఆర్సీబీకి ఎంఐగా కోరుకుంటారు, కానీ ఆర్సీబీకి ఉన్న లాయల్టీ ఎంఐకి లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మన ఆర్సీబీ టీంని ట్రోల్ చేస్తున్నారు కదా మాక్సిమం, అది టీం వల్ల అంటారా లేదంటే ఫ్యాన్స్ వల్ల అంటారా? ఏదన్నా ట్రోల్ చేసేదా? సిఎస్కే ఫ్యాన్స్ వల్ల అన్న. అది సిఎస్కే ఫ్యాన్స్ దేనికి ట్రోల్ చేస్తున్నారు? సిఎస్కే ఫ్యాన్స్ దేని ట్రోల్ చేస్తున్నారు? దేనికి అంటే ఎందుకని? కప్పు లేదని. అదే కప్పు లేదని అంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఫ్యాన్స్ వల్ల అని చెప్పి అంటారు, కొంతమంది టీం వల్ల అంటారు. కానీ నేనైతే మామూలుగా టీం వల్ల అయితే కాదు, ఫ్యాన్స్ వల్ల అని చెప్పి నేను అంటాను మామూలుగా. అంటే కొంతమంది ఫ్యాన్స్ వల్ల, అందరు ఫ్యాన్స్ వల్ల కాదు. కొంతమంది, అది అవునా కాదా? కొంతమంది ఫ్యాన్స్ అంటే ఒక 100% లో 1%, 100 లో 1% అయితే స్క్రాప్ ఉన్నారు మామూలుగా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఏ టీం? ముంబై. ముంబై మీరు? ముంబై. మీకు ఇప్పుడు ముంబై ఒకవేళ నెగ్గితే నెక్స్ట్ ఆర్సీబీతో ఆడుతుంది, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి? ఆర్సీబీ కొంచెం దెబ్బ అవుతుంది. మీరు? సేమ్. ఓకే, ఇప్పుడు ఆర్సీబీ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, అది టీం వల్ల లేదంటే ఫ్యాన్స్ వల్ల? ట్రోల్స్ ఫ్యాన్స్ వల్ల. ఫ్యాన్స్. ఓకే, అంటే ఇప్పుడు మాక్సిమం కొంతమంది ఏంటంటే టీం వల్ల అంటారు, కొంతమంది అయితే ఫ్యాన్స్ వల్ల అంటారు. ఒక 10% 20% స్క్రాప్ ఉన్నారులే, మీకు తెలుసు అనుకుంటా. నాకు తెలుసు ఆర్సీబీ ఒకడు 60 షాట్స్ అని ఒకడు వస్తాడు, నెక్స్ట్ ఒక లేడీ ఉంటుంది, ఇంకొకటి దుబాయ్లో ఉంటుంది. ముంబై పంజాబ్. ముంబై. మీరు? మీరు బ్రో? తెలీదా? ఓకే ఓకే, ఒకవేళ ముంబై లెగ్గితే నెక్స్ట్ ఆర్సీబీతో జరుగుతుంది కదా, అప్పుడు ఆర్సీబీకి ముంబైకి ఏ మ్యాచ్ విన్ అవుతుంది? ముంబై. మీరు కూడా ముంబై. ఆర్సీబీ తెలుసు కదా మీకు? ఆర్సీబీ తెలుసు, ఆర్సీబీ డైహెస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మన ఆర్సీబీ ఫ్యాన్ అంటే ముంబై చాలా పెద్ద టీం అనమాట మామూలుగా. మాక్సిమం మీరైతే ముంబై అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఛానల్ ఏంటన్నా? అంటే ఇప్పుడు మనకి ఈరోజు ముంబైకి పంజాబ్కి మ్యాచ్ జరుగుతుంది కదా, మాక్సిమం ఏ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఏ టీం? ఓకే, ముంబై నెగ్గాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ముంబై నెగ్గుతుంది కదా, తర్వాత ఆర్సీబీకి ముంబైకి పడుతుంది కదా, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి? ఓకే, అంటే ఇప్పుడు ముంబై మీద మీరు ఆర్సీబీ లగ్గాలనుకుంటున్నారు అంతేనా? ముంబై. ఓకే, ముంబై. ఇప్పుడు ముంబై లెగ్గుతుంది కదా, నెక్స్ట్ ఆర్సీబీతో ఫైనల్స్కి వెళ్తే ఆర్సీబీ పరిస్థితి ఏంటి మామూలుగా? మామూలు ఫీల్ అవుతాడు. అట్లా చెప్పు మనడు. సరే పోనీ మీరు చెప్పండి. మరి ఇంతసారి నాడిపోతాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అయితే అలాగే ఇప్పటి వరకు విన్నారు కదా, మాక్సిమం చాలా మంది అయితే ముంబై విన్ అయితే అవుతుందని చెప్పన్నారు. ఒకవేళ మీరు కూడా కామెంట్ చేయండి, ఈ రోజు ముంబైకి పంజాబ్కి మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఏ మ్యాచ్ విన్ అవుతుందో కామెంట్ చేయండి, అదే ఏ టీం విన్ అవుతుందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ ముంబైకి ఆర్సీబీకి ఫైనల్ జరిగితే ఏ టీం విన్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.